నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జీవనాడైన పోలవరం ఏదైతే గనక గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే పోలవరం విషయంలో జరిగినటువంటి జాప్యాలు కావచ్చు, ఈ రోజున పూర్తిగా రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అక్కడ స్థితిగతుల్ని మార్చేసింది అన్నటువంటి ఆరోపణలు కూడా గడిచిన 5 ఏళ్ళు మనం చూసాం. అయితే దానికి సంబంధించి అసలు ఏ రకమైనటువంటి అక్రమాలు జరిగినాయి, ఏ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వహించింది అనే దానిపైన నిన్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే దానిపైన ఈ రోజున వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పోలవరం చుట్టూనే రాజకీయం తిరుగుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. మరి ఈ రకమైనటువంటి పరిణామాలపైన తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ఈ రోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనతో పాల్గొంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు. మేడం నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా పోలవరానికి జగన్మోహన్ రెడ్డి ఒక శాపం అనేటువంటిది నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అయితే గత 5 ఏళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వం చెప్పింది తెలుగుదేశం పాలనలోనే పోలవరంలో పూర్తి అక్రమాలు జరిగినాయి, పూర్తి నిర్లక్ష్యం వహించిందే తెలుగుదేశం ప్రభుత్వం అని. మరి నిన్న మీ శ్వేతపత్రం తర్వాత మళ్ళీ అంబటి రాంబాబు స్పందించడం ఏ విధంగా చూస్తారు? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, విత్ నంబర్స్, విత్ ది ట్రూ ఫ్యాక్ట్స్ నిన్న అసలు ఏం జరిగింది, మా ప్రభుత్వ హయాంలో మేము ఏం చేసాం, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరు దీనికి కారణం అనేటువంటిది అంత క్లియర్ కట్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మరి చెప్పిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా ఈ మహానుభావుడు వచ్చి నేను కూడా ఒక ప్రెస్ మీట్ పెడతాను, నేను కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాను ప్లీజ్ అని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఒకసారి మీరు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో మొత్తం ఒకసారి చూడండి. అందులో కొన్ని అత్యద్భుతాలు ఉన్నాయి. అసలు అంటే వాటిని ఏమంటామంటే మనం గోల్డెన్ వర్డ్స్ అనమాట. నాకే అర్థం కాలేదు. తర్వాత అనుకున్నాను, ఓహో అంబటి రాంబాబు కదా పెట్టింది, ఆ మాత్రమైనా అందులో ఉంటుందిలే. ఎందుకంటే అసలు డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియనటువంటి వాడు, కాఫర్ డ్యామ్ అంటే ఏంటో తెలియనటువంటి వాడు, ఆ మహానుభావుడు ఇరిగేషన్ మంత్రిగా ఉండడమే రాష్ట్ర దౌర్భాగ్యం. దానికి సంబంధించి ఇవాళ వచ్చి నేను ఏదో ప్రెస్ మీట్ పెడతానన్నా ఇంకా దౌర్భాగ్యకరం. సరే ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఏదో ఏమంటారు అని అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదో చేసి చూపిస్తాను, నాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుక్కున్నాడు, నిన్న ఏదో పెట్టాడు. అయితే అందులో ఒకటి చూడండి, మీకు ఒక సామెత తెలుసా సతీష్ గారు, మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతల వాసన చూడండి అన్నట్టు ఉంటుంది. ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారు, నువ్వేం చేసావయ్యా అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇలా డ్యామేజ్ చేసావు, నువ్వు ఇలా నాశనం చేసావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విత్ ఫ్యాక్ట్స్ చెప్తే అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి ఇచ్చేశాడు, పర్మిషన్లు రాజశేఖర రెడ్డి తెచ్చాడు, ఇంకోటి రాజశేఖర రెడ్డి తెచ్చాడు. ఇది ఎందుకు ఇప్పుడు? నువ్వేం చేసావు కదా మేము అడిగింది, దానికి సమాధానం చెప్పు కదా. అందులో కూడా ఎన్ని తప్పులండి అంటే ఎంత నాకు తెలిసి అసలు హై ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అంబటి రాంబాబు. ఇంకా దాంతోపాటుగా అసలు భయం, మరి జగన్మోహన్ రెడ్డి తిడతారని భయమో మరి ఇంకేం భయమో నాకు తెలియదు. కానీ 2014లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారట, చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయారట. మరి అప్పటికి మరి నాకు తెలిసి 2014లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా? లేరు అప్పటికి. మరి ఎందుకో మరి ఆ ఫ్రస్ట్రేషన్ దేని గురించో నాకు తెలియదు. దాంతోపాటుగా తర్వాత మీ అందరికీ గుర్తుండుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో 2019లో అనుకుంటా 2018 అనుకుంటా ఒక గిన్నెస్ రికార్డ్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది మన పోలవరానికి సంబంధించి. ఏంటంటే ఒక 32,000 పైచిలకు క్యూబిక్ మీటర్స్కి సంబంధించి ఒక కాంక్రీట్ ఏదైతే వేసామో అది ఎట్ ఎ స్ట్రెచ్ విదౌట్ ఎనీ గ్యాప్స్ మనం చేయగలిగాం. అండ్ ఇట్ ఈస్ అ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ బికాజ్ అంతకు ముందర ఏదైతే రికార్డ్ ఉందో దాన్ని మనం ఆ రోజున బ్రేక్ చేసాం. ఒకే రోజు నిర్మాణంతో అది బ్రేక్ చేసాం మనం. దానికి సంబంధించి ఒక ప్రస్తావన, అవును మరి వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ కదా. అది చెప్పంగానే అదేదో మీటర్లుట అంబటి రాంబాబు మాట, అదేదో మీటర్లు, ఏం మీటర్లయ్యా, అదేదో మీటర్లుట. అసలు నీ క్యూబిక్ మీటర్లు అంటే తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు, కాఫర్ డ్యామ్ అంటే తెలియదు, స్పిల్వే అంటే తెలియదు, స్పిల్ ఛానల్ అంటే తెలియదు, అప్రోచ్ ఛానల్ అంటే తెలియదు, ఏది తెలియదు నీకు. ముందరకెళ్ళు వెనక్కెళ్ళు అంటే అయిపోయిందా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు తెలవాలి కదా నీకేదైనా. అందులో నాకేం అంబటి రాంబాబు మీద కోపం లేదండి, కానీ ఒక ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రిగా మీకు కనీస అవగాహన లేకుండా ఏ రకంగా రాష్ట్రానికి మీరు అన్యాయం చేశారు, ఏ రకంగా
ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడైనటువంటి పోలవరాన్ని మీరు నాశనం చేశారు అనేటువంటిది మేము చెప్పాం. అది కూడా మీరు వాస్తవాల్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే మేమేం చేస్తాం? నిన్న కూర్చుని ఆ ప్రెస్ మీట్లో ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏమంటాడు, ముందర స్పిల్ ఛానల్ కంప్లీట్ చేయాలి, స్పిల్ వే కంప్లీట్ చేయాలి, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్ చేశాక మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి, అప్పుడే డ్యాములు కట్టాలి, కాఫర్ డ్యామ్. మరి ఏం చేసావు? నీకు అధికారం ఉన్న 5 ఏళ్ళు ఏం చేసావు? అనొచ్చుగా మేము కూడా, నీ భాషలో అనొచ్చుగా మేము కూడా. కానీ నేను సంస్కారవంతంగా మాట్లాడుతున్నా. 5 సంవత్సరాల పాటు మీకు ప్రజలు ఒక అధికారాన్ని ఇచ్చారు. ఏం చేశారు 5 సంవత్సరాల్లో? మీరు గేట్లు పెట్టారా? గేట్లా మీరు పెట్టింది? ఎక్కడన్నా కనీసం ఒక నాకు తెలిసి నిన్నటి శ్వేతపత్రంతో మనకి క్లారిఫై అయింది ఏంటంటే 3.84% మాత్రమే 5 ఏళ్లలో జరిగినటువంటి ఒక సివిల్ వర్క్స్. అది కూడా ఇక్కడ ఇంకొక 2-3 పాయింట్స్ చెప్తానండి. తెలుగుదేశం పార్టీ హయాంలో, అంటే ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత సబ్సిక్వెంట్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అది 2014 నుంచి 2019 వరకు. అప్పుడు ఆల్మోస్ట్ 11,000 పైచిలుకు కోట్ల వర్త్ ఆఫ్ వర్క్ జరిగిందండి. దానికి సంబంధించి అప్పుడు ఒక 6,700 పైచిలుకు కోట్లు మనకి కేంద్రం నుంచి గ్రాంట్ అయ్యాయి. అప్పుడు ఇంకొంచెం పెండింగ్ ఉండింది, బట్ 6,742 ఏదో దట్స్ ది అమౌంట్ కేంద్రం నుంచి గ్రాంట్ అయింది. దానికి అప్పుడు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వర్త్ ఎంత? 11,472 కోట్లు ఏదో అంత వర్త్ ఆఫ్ వర్క్ చేసాం మేము. ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యద్భుతంగా ఏ విధమైనటువంటి ఆలస్యం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన, ఇది వాళ్ళ మాటలు, చేసినటువంటి పోలవరం వాళ్ళ మాటల్లో వింటే వాళ్ళు చేసినటువంటి వర్క్ సమ్వేర్ అరౌండ్ 4,000 పైచిలుకు కోట్ల వర్త్ ఆఫ్ వర్క్ అంతే. అందులో కేంద్రం నుంచి వచ్చినటువంటిది 8,300 పైచిలుకు కోట్లు. డబ్బులు ఎక్కడ పోయినాయి? ఏమైనాయి చెప్పాలి కదా. ఎందుకంటే ఎస్, ఇది వరకు జరిగినటువంటి వర్క్ కూడా కొంచెం అమౌంట్ గ్రాంట్ అయింది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాంట్ అయింది. కానీ మీరేం వర్క్ చేశారనేది కదా మేము అడిగేది. 436 కోట్లు పెట్టి మేము డయాఫ్రమ్ వాల్ కడితే 447 కోట్లు కేవలం ఆ డ్యామేజ్ అయినటువంటి డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయడానికి అయినటువంటి ఖర్చు. ఇక్కడ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. పోలవరం అనేటువంటిది నేను ఎందుకు జీవనాడి అన్నాను అంటే దానికి సంబంధించినటువంటి ఒక అవుట్పుట్ ఏ రకంగా ఉండేది అని. 2020లో కంప్లీట్ అవ్వాలండి పోలవరం. జగన్మోహన్ రెడ్డి చేయబట్టి 4 సంవత్సరాలు డిలే అయింది. ఇప్పుడు ఆయన చేసినటువంటి విధ్వంసం వల్ల ఓవరాల్గా ఇంకో 4 years పడుతుంది మనం టిల్ వి కంప్లీట్ ద ప్రాజెక్ట్. అంటే 4 + 4 8 ఏళ్ళ డిలే ఆల్మోస్ట్గా. సో 8 ఏళ్ళ డిలేలో పోలవరం కంప్లీట్ అయితే ఆల్మోస్ట్గా అటు పాతవి కొత్తవి అన్నీ కలుపుకొని ఒక 50 లక్షల ఎకరాలకి బెనిఫిట్ జరగాలి. 50 లక్షల ఎకరాలు. ఈ 8 ఏళ్లలో ఏడాదికి 2 పంటలు చొప్పున తీసుకున్నా సరే 16 పంటలు, రైట్? 16 × 50 లక్షల ఎకరాలు వేయండి మీరు. అంటే 80 కోట్ల ఎకరాలకి సంబంధించినటువంటి ఒక డ్యామేజ్ ఇవాళ ఎవరి నుంచి వసూలు చేయాలి? జగన్మోహన్ రెడ్డి ముక్కు పిండి వసూలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం వల్ల, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గం వల్ల, జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి అలసత్వం వల్ల జరిగినటువంటి డ్యామేజ్ ఇది, ఇంకేమీ లేదు. మ్యాన్ మేడ్ మిస్టేక్ అండి ఇది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదం ఇది. మళ్ళీ చెప్తున్నాం మేము. ఇక్కడ ఇన్ని మాట్లాడుతుంటే కూడా మళ్ళీ నిస్సిగ్గుగా నిన్న మీడియా ముందరకు వచ్చి మేము చేసాం. మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూడండి, మొత్తం ప్రెస్ మీట్ వినండి. మేమేం చేసామని చెప్పుకుంటున్నాడు? గేట్లు పెట్టామని చెప్పుకుంటున్నాడు. అంతకు మించి వాళ్ళు చేసిందేం లేదు. సో మీరు గత 5 సంవత్సరాల్లో పోలవరాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారా, చేయలేదా? ఇదే పోలవరానికి సంబంధించి 2019 ఎలక్షన్లకు ముందర ఏం చెప్పాడు? నిర్వాసితులకి ఏం చేస్తాడు? 19 లక్షలతోటి ఒక ప్యాకేజ్ ఇప్పిస్తాన్నాడా లేదా? అలానే సకల వసతులతోటి కాలనీలు నిర్మిస్తానన్నాడా లేదా? దుర్మార్గుడు కనీసం ఒక్క ఇల్లు కట్టలేదండి, ఒక్క ఇల్లు. అదిగాక ఆల్రెడీ R&R ప్యాకేజ్ వచ్చిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు అదనంగా ఇస్తా అని చెప్పాడు. నేనేమంటున్నాను, ఇవన్నీ చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డే కదా. నువ్వు కాలనీలు కడతా అన్నావు. అరే నాయన, కనీసం ఒక్క ఇల్లు కట్టలా నువ్వు గత 5 సంవత్సరాల్లో. నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ గురించి, తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ గురించి. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని ఎక్కడ చేపెట్టావు నువ్వు చెప్పు? డబ్బులు ఎక్కడ పోయాయి? ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి మీద అభాండాలు వేసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేసేస్తున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? ఏం చేశారు మీరు 5 ఏళ్ళు? పోలవరాన్ని మీరు నెగ్లెక్ట్ చేశారా లేదా? ఇవాళ వచ్చి మళ్ళీ నేను ఇంకో విషయం చెప్తా. మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు
31 సార్లు మేము గ్రౌండ్ లెవెల్ సమీక్షలు చేసామండి. ఆల్మోస్ట్ 104 సార్లు 105 సార్లు వర్చువల్ సమీక్షలు జరిగాయి. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు గ్రౌండ్ లెవెల్ సమీక్షలు జరిగాయి చెప్పండి? ఎన్నిసార్లు వర్చువల్ సమీక్షలు జరిగాయి చెప్పండి? నువ్వు సమీక్ష చేయనప్పుడు నీకు దాంట్లో ఏముందో ఎలా తెలుస్తుంది? అసలు ఏం జరిగిందో నీకు తెలియదు, ఏంటో తెలియదు. అసలు ప్రాజెక్టు ఏమంటారు అని అంటే స్ట్రక్చర్ కూడా నీకు తెలియదే. ప్రాజెక్ట్ ఉద్దేశం నీకు తెలియదు, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ నీకు తెలియదు, ఏది తెలియదు. బ్లైండ్గా చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేశారు కాబట్టి నేను చేయను. మళ్ళీ ఇక్కడ నిన్న కొత్త మాట ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ. మరి ఏం చేసావు నువ్వు? వైఎస్ రాజశేఖర రెడ్డి కళ అయితే ఏం చేసావు నువ్వు? ఇదే కదా అడగాల్సింది. ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేసినటువంటి డ్యామేజ్ అనేటువంటిది క్లియర్గా మొన్న సోమవారం రోజు సార్ ఛార్జ్ తీసుకున్న తర్వాత గ్రౌండ్ లెవెల్ సమీక్ష చేశారు. అప్పుడు కొన్ని నిజాలు బయటపడ్డాయి. మళ్ళీ తర్వాత మొత్తం అధికారులకి ఇన్స్ట్రక్ట్ చేసి ఒక కంప్లీట్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. దాని ఆధారంగానే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఎస్, ఖచ్చితంగా ఒక 2-3 ఏళ్లలో మేము దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతాము. ఇంజనీర్లు చెప్పింది ఒక 4 years పడుతుంది అని ఇంజనీర్లు అంటున్నారు అటు ఇటుగా. సో ఎంత వీలైతే అంత దాన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం మేము డెడికేటెడ్గా కమిటెడ్గా ఉన్నాం. వీళ్ళు ఈ తాటాక చప్పుళ్ళకి మేమేం బెదిరేది లేదు. వీళ్ళు వచ్చి ఆ ప్రెస్ మీట్లలో కూర్చొని ఏదో ఏమంటారు అని అంటే మేమేదో తప్పులు చెప్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆన్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారు సమీక్షకి వెళ్ళారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, చూపించారు కదా మీకు ఎక్కడ తప్పులు జరిగాయో. మీతోటి మీకంత దమ్ముంటే మీరు కూడా మాట్లాడండి ఎక్కడ తప్పులు జరిగాయి. పోనీ ఇంకో విషయం చెప్తాను. 2020లో వీళ్ళు ఏమన్నారు? డయాఫ్రమ్ వాళ్ళు మీ వల్లనే ఇదైపోయింది, డ్యామేజ్ అయిపోయింది, మీరే దానికి కారణం అని అన్నారా అనలేదా? మళ్ళీ ఏ మొహం పెట్టుకొని, ఏ ఇన్ఫర్మేషన్ తోటి, ఏ టెక్నికల్ లీడ్ తోటి నువ్వు 2021కి నేను కంప్లీట్ చేస్తానని చెప్పావు, 2022కి నేను కంప్లీట్ చేస్తానని చెప్పావు? ప్రతిసారి ఖరీఫ్ వరకు అయిపోతుంది అని ఆ అసెంబ్లీలో నిలబడి మాట్లాడడమా? ముందు జూన్ అంటారు, తర్వాత డిసెంబర్ అంటారు, మళ్ళీ జూన్ అంటారు, డిసెంబర్ అంటారు. సో ఇది నేను ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, రికార్డ్స్ ఉన్నాయి కదా. ఏమన్నారు వాళ్ళు? ఒక్కొక్కళ్ళు అసెంబ్లీలో నిలబడి ఎప్పుడు వచ్చాము అని కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్న మహానుభావుడు ఎక్కడ పోయాడు? 2021 వరకు మేము కంప్లీట్ చేస్తామన్నారు, గాల్లో మాటలు చెప్పారు. తర్వాత లేదని 4 ఖర్చుకొని 2022 అన్నారు, మళ్ళీ 4 ఖర్చుకొని 2023 అన్నారు. వాళ్ళు దిగిపోయే ముందర ఏమన్నారు? 2025 అన్నారు. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏంటయ్యా అనంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 4 years. ఇది నా మాటో, చంద్రబాబు నాయుడు గారి మాటో, ఇంకోరి మాటో కాదండి. ఇది నిపుణులు చెప్పినటువంటి మాట. సో డెఫినెట్గా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతాం. పోలవరాన్ని ఎట్ ది ఎర్లియస్ట్ కంప్లీట్ చేసేటువంటి దిశగానే కూటమి ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంటుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పాపాలే ఈ రోజున పోలవరానికి ఈ శాపాలుగా మారినాయి. దీనివల్ల రాష్ట్రం తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం యుద్ధ ప్రాతిపదికన పోలవరాన్ని నిర్మాణం చేసి పూర్తి చేసేటువంటి ఈ బాధ్యతలు కూడా తీసుకుంది. కాబట్టి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలవరాన్ని పూర్తి చేసి చూపిస్తామన్నటువంటి మాటను కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.